హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ ఛానల్ మనోగోల. ఎట్లున్నారు ఫ్రాన్స్? బాగున్నారు అందరూ? Um, ఇవాళ ఇది సెకండ్ బ్లాగ్. సో ఇది దేని మీద అంటే వీఆర్ గోయింగ్ టు ప్రాజెక్ట్ హేల్ మేరీ. ప్రాజెక్ట్ హేల్ మేరీ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. P6 స్క్రీన్లో ఉందన్నారు. నేను సినిమా గురించి ఏం తెలియదు నాకు. నేను పోస్టర్ చూడలేదు, ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు. మా ఫ్రెండ్ గాడు ఒకడు అన్నాడు సినిమా బాగుంది పోదాము అన్నాడు. నేను చూడలేదురా పోదామా అంటే సరే అన్న నేను కూడా. సో ప్రాజెక్ట్ హెల్ మేరీ ఐమాక్స్లో ఉంది, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. 155 షో ఉంది, 4 టికెట్స్ బుక్ చేసినాం. ఓకే, మొన్న ఫస్ట్ వ్లాగ్లో నలుగురు ఉన్నారు కదా, సేమ్ అదే వెళ్దాం అనుకో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పొద్దున మా రోహన్ గారు తెలుసు కదా, వాడు హ్యాండ్ ఇచ్చింది. సరే ఒక టికెట్ క్యాన్సిల్ చేసిన, ఇంకా 3 టికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 టికెట్స్లో ఇంకొకటి కూడా రానంటున్నాను. టైం ఏమో ఇప్పుడు 1:20 అవుతుంది, షో 1:55. మా వాళ్ళు ఇద్దరు హ్యాండ్ ఇచ్చినారు, ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం. ఇంకెవడన్నా వస్తాడా అని వెయిట్ చేస్తున్నాం కానీ ఎప్పుడు ఫోన్ ఎత్తలేడు, ఎవడు రావట్లేదు. ప్రాజెక్ట్ హేల్ మేరీ మూవీ చూసి దాని రివ్యూ ఆర్ రియాక్షన్ ఏది ఉంటే అది చెప్తాను గాయస్. వెయిట్ టిల్ ది ఎండ్, ఓకేనా? ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. మరి వ్లాగ్ మొత్తం చూడాలి, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Yes, guys, let's go to the movie, ఓకేనా? Yes. Started guys. మేము ఇద్దరమే పోతున్నాం. మా ఫ్రెండ్ ఆడ కజిన్ వస్తాడంట, ఆ టికెట్ అక్కడ సెట్ అయిపోయింది. టైం 1:30 అవుతుంది, షో 1:55. ట్రాఫిక్ తో 40 minutes చూపిస్తుంది. బాయ్ బాయ్ మోడల్ బాయ్. చిన్న మౌంటేజ్ తీద్దాం అనుకున్నా, అసలు నా మౌంటేజ్ పెడుతుండు ఫ్రెండ్స్. ఎందుకురా ఎందుకు ముందు బాగా రెస్ట్రేషన్ అన్నాను, ఇద్దరు హ్యాండ్ ఇచ్చినారని చెప్పి బాయ్ బోల్తే అని చెప్పి ఎత్తా. ఫోటో చూపిస్తా. 17 minutes. టైం ఎంత? 141. 141. నాకు ఒక డౌట్, యాడ్స్ చేస్తారా P6 లో? P6 లో యాడ్స్ చేస్తారా? పీవీఆర్ కాదురా, అడుగుతున్నా బాయ్. చేస్తారు. ఎంత PVR కి అలవాటు అయిపోయి నేను చూసిన వరా, షో టైం కి పోతలేం మనం. చూద్దాం, 2-3 మౌంటేజ్లు తీద్దాం అనుకుంటున్నా. వస్తే మంచిది, వేస్తుంది తర్వాత. లేకపోతే డైరెక్ట్ ప్రెసార్స్ చూపిస్తా. బాయ్. గాయస్ వచ్చేసినాం రిసార్ట్స్కి వచ్చేసినాం. షో 1:55, టైం కూడా 1:55 అవుతుంది. చూద్దాం సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. బాయ్. ఏం చేస్తున్నావు బాయ్? పైనకి వెళ్ళిందా కలుద్దాం. సో చేసినాం, లోపలికి వచ్చేసినాం. అఖిల్ గాడు కజిన్ కోసం వెయిటింగ్. టైం ఎంత? 2. వాని కోసం వెయిటింగ్. వాడు రాగానే లోపలికి వెళ్ళిపోడే. స్టార్ట్ కావద్దని కోరుకుంటున్నాను. లెట్స్ సీ ఏం జరుగుద్దో. మా అఖిల్ గాడితో గాయస్ తీసుకోండి నా కోసం. వాడి కోసం ఏం తీసుకుంటున్నాడు, నా కోసం శాండ్విచ్, కోక్, వాటర్ బాటిల్, పాప్కార్న్ అన్ని తీసుకోండు. వానికి ఏం వద్దంట బాబు. గైస్ 2:05 అవుతుంది టైం. చూద్దాం, సినిమా స్టార్ట్ కాకపోతే అదే మంచిది. గైస్ ఇంటర్వెల్ వచ్చింది, ఇంటర్వెల్ వారణాసి ట్రీజర్.
మమ్మీ వారణాసి టీజర్. ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ బ్లాక్ లో బాగా వచ్చేలాడు బాబ్. వారణాసి టీజర్ వేసినారు, క్రేజీ ఉంది అసలు. సౌండ్, విజువల్స్ మస్తు అనిపించింది. ఇంకా హేల్ మేరీకి వస్తే మస్తు అనిపించింది. ఫస్ట్ కొద్దిగా స్లో ఉండే, ఇంటర్వెల్ దాకా మస్తు అనిపించింది. స్పాయిలర్స్ ఇవ్వాలా వద్దా అని లాస్ట్ రివ్యూలో చెప్తాను కానీ ఇంతవరకు చూడండి. ఇప్పటివరకు అయితే బాగానే అనిపించింది నాకు. లెట్స్ బ్రేక్ అని బయటకు వచ్చినాం. బయట మనం తీసుకుందాం అనుకున్నాం కానీ రేట్లు ఘోరంగా ఉన్నాం. సో అందుకనే మూసుకొని వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయిందా, పోదామా? బాయ్ బాయ్ వెళ్తే మా క్యాషియర్ ఫండ్ రైజర్ ఫండింగ్ అమ్ముతారా? వద్దురా పోదాం, వెళ్ళిపోదాం గాయ్స్. సెకండ్ హాఫ్ నేను ఎండింగ్ కోసం వెయిట్ చేసి ఎండింగ్ ఎట్లుంటది ఏందా ఎక్సైటెడ్ గాయ్స్. మూవీ స్టక్ అయిపోయింది. 10 నిమిషాలు అయింది మూవీ మాత్రం స్టార్ట్. నీ ఒపీనియన్ ఏంది? స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. స్టక్ అయిపోయింది అనుకో, ఇప్పుడు ఆఫ్ అయిపోయిందిరా. మూవీ అయిపోయింది గాయస్. మా రివ్యూ చెప్తాయి గాయస్. రివ్యూ చెప్పమా. అరే బాగుందని వాటికి నన్ను అడుగుతుంది రివ్యూ. క్రేజ్ ఉంది మూవీ, నిజంగా చాలా బాగుంది మూవీ. ఎండింగ్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను చూసిన వాటి జోక్ వేసాడు, నవ్వండి అన్నారు. ఓకే ఓకే గాయస్, మీరు వాచ్ చేయాలంటే పక్కా వాచ్ చేయండి ప్రాజెక్ట్ హెల్ మేరీ. PCX అయితే బెటర్. PCX అయితే బెటర్. నాకు కొద్దిగా కింద దొరికింది, మధ్యలో దొరికింటే బాగుండు. కానీ పక్కా చూడండి ప్రాజెక్ట్ హెల్ మేరీ, చాలా బాగుంది. హైలీ రికమెండెడ్ మూవీ. కొద్దిగా స్లో అనిపిస్తుంది, స్టార్టింగ్ స్లో ఉంటది. ఒక్కసారి స్టోరీకి వెళ్ళిపోగానే ఉంటది, అదా వచ్చేస్తుంది సినిమా మొత్తం. ఎండింగ్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏడుకోదాం అనుకుంటున్నాను చెప్పాయి. బావర్చి ఆటో గాయస్ 10 నిమిషాల తర్వాత దొరికి బావర్చి పోతున్నాం. అసలు బావర్చి ఎందుకు పోతున్నాం మామ్స్? ప్యాటర్న్ కనిపించింది, మంచి బిర్యానీ తినాలనిపించింది, బావర్చి వెళ్తున్నాం. ఇక ప్యారడైజ్ బాగుండదు నీ ఒపీనియన్ లా? ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు చాలా దరిద్రంగా ఉంది. అండ్ బై ద వే గైస్, ఐమ్ వెజిటేరియన్. సరే 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 వెజిటేరియన్ పర్లేదు. మావాడు హాట్ కర్ నాన్ వెజిటేరియన్, ప్యూర్ నాన్ వెజిటేరియన్. పొద్దున్న లేవగానే కుక్క బుక్కతో పళ్ళు తోముకుంటాడు ఆవిడ. సరే కుక్క బుక్క అన్న, మేక బుక్క. సర్లే, నువ్వు కెమెరా ఆఫ్ చేసి ప్లీజ్ నో కస్టమర్స్ ఇన్ దిస్ వ్లాగ్. ఇట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్. సర్లే సరే గాయస్, వీడు బిర్యానీ తింటుండే నేను వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా? ఓకే ఓకే. వచ్చేసాం గాయస్, బావచ్చికి వచ్చేసాం. దొబ్బి తిన్నీకి వచ్చేసినాం. వాడు ఆడున్నాడు, బిల్లు కడుతున్నాడు. ఇప్పుడు వాడే బిల్లు కట్టాలి, వాడే పార్టీ. ఆడు పార్టీ ఇస్తాడు ఇప్పుడు. అదేమో పార్టీ నీదే, ఇది నీదే. అరే వద్దురా రే, ఏ పోయి దొబ్బి తినేద్దాం ఫ్రెండ్స్. మద్యపాన రే ప్లీజ్ కొట్టు మామ ప్లీజ్, ఇట్లనే పెడతాను బ్రో. ఇది వీడు మద్యపానం తాగుతున్నాడు బ్రో, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. చెప్పినా తాగొద్దురా అంటే తాగుతాడు మద్యపానం. ఏం చేస్తాం? ఎందుకురా ఇట్లా రే, ఎందుకురా ఆల్కహాలిక్ అవుతున్నావు? బిజీ అయ్యండి బ్రో వాడు. చెప్పి 15 నిమిషాలు అయింది, ఇంకా రాలే ఫుడ్. నేను ఏం ఆర్డర్ చేసుకున్నాను గెస్ చేయండి. కడాయి పనీర్ అండ్ రోటీ, బావర్చి కుచ్ కడాయి పనీర్ అండ్ రోటీ, చికెన్ బిర్యానీ. నాట్ లాస్ట్ మూమెంట్ లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏందో కింద కమెంట్ చేయండి గాయస్. మీకు ఏది ఇష్టం వెజ్ లా? ఓకేనా గాయస్? దొబ్బి తినా గాయస్.
బ్లాగ్ తీద్దాం అనుకునే ఫుడ్ తినడంలో మర్చిపోయాను మేము. మావాడు తిన్నాడా చూపి. తినడం అసలు అరే నేను వెజిటేరియన్ రా, అందుకే వెజ్ కూర, అది నాన్ వెజ్ కూర. చూడండి మరి దొంగ రాకూడదు. చూడండి తినేసిండు ఆల్రెడీ. చూడండి నేను ఒక నాన్ కూడా ఉంచిన వాళ్ళ కోసం. బానే చికెన్ టిక్కా ఎట్లుందన్న? అరే వెజ్ రా నేను తినేది, నేను వెజిటేరియన్ కాదు. చికెన్ అంటే నాన్ వెజ్ రా, అది కూడా తెలియదా నీకు? వెజ్ రా. డెజర్ట్ చెప్పిన గాయస్, ఈ సాప్రికాట్ డిలైట్ దుబ్బి తినడం గాయస్. ఇప్పుడు నేను వాడికిస్తాను రజత్. తినబోతున్నాం ఆప్రికాట్ డిలైట్, దుబ్బి తినబోతున్నాం. మా వెయిటింగ్ ఎప్పుడెప్పుడు తిందామని. ఏమంటామమ్మా? ఫుడ్ తినేటప్పుడు తీయొద్దు అట్లాంటి బ్లాగ్. ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్ రివ్యూ చెప్తా గాయస్. హలో గాయస్, ఇంటికి వచ్చేసాం మనం. మూవీ చూసేసి ఫుడ్ తినేసి చేసినాం గాయస్. సో ఇప్పుడు డీటెయిల్ రివ్యూ మాట్లాడుతున్నాం. డీటెయిల్ అంటే మరి డీటెయిల్గా చెప్పను, జస్ట్ ఓవర్వ్యూ చెప్తాను. మీకు నచ్చితే మీరు పక్కా ట్రై చేయండి మూవీ. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఎట్లాంటిదంటే ఒక స్పేస్ అడ్వెంచర్ ఫిల్మ్ విత్ బ్లెండెడ్ విత్ డ్రామా అని చెప్పలేము, విత్ కామెడీ మాత్రం అయితే ఉంటుంది. కొద్దిగా డ్రామా అనేది ఉంటుంది, కన్వర్జేషన్ టైప్ ఉంటుంది మూవీ. ఫస్ట్లో కొద్దిగా స్లో అనిపిస్తుంది, బట్ ఒక్క 13 minutes తర్వాత మీకు మూవీ లోపలికి వెళ్ళిపోతారు మీరు. అంటే ఫ్లో బాగుంటుంది మూవీ ఫ్లో. సో మీకు ఒకవేళ స్లో బర్న్ ఫిలిమ్స్ అంటే ఇష్టము అంటే మరీ స్లో బర్న్ ఉండదు కానీ బాగుంటుంది సినిమా. స్టార్టింగ్ కొద్దిగానే స్లో అనిపిస్తుంది, దాని తర్వాత మంచి పేస్ పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది సినిమా. ఇంకా మీకు కొద్దిగా కామెడీ టచ్ ఉన్న సినిమా విత్ స్పేస్ అడ్వెంచర్ అంటే మీరు పక్కా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ట్రై చేయండి. ఇంకా ఏంటిదంటే ప్రాజెక్ట్ హెయిల్ మేరీలో మీకు ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు, అందులో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటారు. దాంతోనే నీకు మూవీ మొత్తం నడుస్తూ ఉంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే మూవీ క్రేజీ అనిపించింది నాకైతే. ఇట్ మస్ట్ థియేటర్ వాచ్ ఫిల్మ్. అయితే థియేటర్లోనే చూడాలి సినిమా, నీకు ఓటీటీలో అంత సెట్ కాదు. అంటే ఆ విజువల్స్ న్యాయం చేయలేదు ఓటీటీలో. సో పక్కా మీరు 100% మీరు థియేటర్లోనే చూడాలి ఈ సినిమా అయితే. నా నుంచి అయితే మూవీ రికమెండేషన్ ఇది ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. హైలీ రికమెండెడ్ మూవీ ఇదైతే నా దగ్గరికి. చాలా బాగుంది సినిమా, నాకు చాలా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 ఇట్స్ 4.5 రేటింగ్. ర్యాన్ గ్లోస్లో క్రేజీ యాక్ట్ చేసాడు ఆయన. కామెడీ టైమింగ్ అయితే క్రేజీ అనిపించింది. మనం ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూడం కదా, ఆయన నవ్వుకున్న అయితే క్రేజీ అనిపించింది నాకైతే సినిమా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్ ఆర్ పాడ్కాస్ట్. నెక్స్ట్ టైం వీడియో కావాలో పక్క కమెంట్ చేయండి గైస్, దాని మీద ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ వీడియో నాకు తెలిసి వర్స్ట్ మూవీస్ పార్ట్ 2 వస్తుంది పాడ్కాస్ట్. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. దట్స్ ఇట్.